వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ రెండవ రోజు పర్యటన కొనసాగనుంది. ఇవాళ పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజలను ఆయన కలుస్తారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అదేవిధంగా లింగాల మండలంలోని పెద్దకూడాల నేత కుటుంబాన్ని పరామర్శిస్తారు. రేపు ఇడుపులపాయలో దివంగత వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు. రైట్, రెండో రోజు పర్యటన అంశాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, రెండో రోజు మొత్తం కూడా అభిమానులు కార్యకర్తలు ప్రజల్నే కలుస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. హరి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క స్థానిక నియోజకవర్గ సమస్యలపైన దృష్టి కేంద్రీకరించారు. ప్రధానంగా పులివెందుల నియోజకవర్గం సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు సమావేశం అయ్యారు. ఆ తర్వాత పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి 7 మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే సింహాద్రిపురం మండలము, ఇటు లింగాల, వేముల, ఇటు పులివెందుల, ఇటు దీనికి సంబంధించి ప్రధానంగా చక్రాయపేట, వేంపల్లి మండలానికి సంబంధించినటువంటి 7 పులివెందుల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించినటువంటి ప్రజలను కలిసేందుకు ఇక్కడ క్యాంపు కార్యాలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఇక్కడ వార్త క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం తర్వాత వారందరినీ కూడా లోపలికి అనుమతించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలో వారందరికీ ఓవైపు కొండంత ధైర్యాన్ని ఇస్తూ వారందరికీ కూడా నచ్చచెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న వేంపల్లి మండలానికి సంబంధించినటువంటి ఒక నాయకుడిని, అజయ్ కుమార్ రెడ్డిని దాడి చేసినటువంటి టీడీపీ నేతలు దాడి చేసిన నేపథ్యంలో పులివెందుల సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు ఓవైపు ధైర్యం చెప్తూనే రిమ్స్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నటువంటి ఆసుపత్రికి వెళ్లి రిమ్స్ హాస్పిటల్కి వెళ్లి ఆయనకు ధైర్యం చెప్పారు. దాడులను కొనసాగిస్తే ఉపేక్షించి లేదంటూ అధికార పార్టీకి ఓవైపు వార్నింగ్ ఇస్తూనే యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెండో రోజు కార్యక్రమంలో పులివెందులకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా కలవబోతున్నారు. ఓకే మూర్తి.